జై భీమ్. నేను మీ రామదేవ. మిత్రులారా, మన 2 రోజుల క్రితం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం ఏంటంటే, మీరు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ పరిస్థితుల్లో ప్రారంభించారని చెప్పి ఆ విలేకరి అడిగితే దానికి మందకృష్ణ సమాధానం 1994లో ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తున్న మంద జగన్నాథం గారు, అదేవిధంగా ఎన్ వెంకటస్వామి అనే ఐఏఎస్ అధికారి ఇద్దరు కూడా వరంగల్లో ఒక సమావేశం నిర్వహించారు మాదిగ సోదరులతో. ఆ సమావేశంలో వాళ్ళు తెలియజేసింది ఏంటంటే, విద్యా ఉద్యోగ రంగాలలో మాదిగలు వెనకబడిపోయారు, మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు మాదిగ సోదరులను చైతన్యవంతులు చేయడానికి వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమానికి ఒక ప్రేక్షకుడిగా హాజరైన మందకృష్ణ గారు ఆ మాటలు విని తద్వారా ఈ ఎంఆర్పిఎస్ అనేది ప్రారంభించడం. అయితే ఇప్పుడు మంద జగన్నాథన్ గారు చెప్పిన మాటల్లో కానీ లేదా ఐఏఎస్ అధికారి అండ్ వెంకటస్వామి గారు చెప్పిన మాటల్లో కానీ ఆ రోజునున్న ఒక పరిస్థితిని వాళ్ళు వివరించారు. అది వాస్తవం, మనకి ఎవరైనా ఒప్పుకోవాలి. ఎందుకంటే మన విద్యా ఉద్యోగ రంగాల్లో మనం వెనుకబడిపోయాం, మనం ముందుకు వెళ్ళాలి, మన అభివృద్ధి చెందాలి అని ఎవరైనా కోరుకుంటారు. అయితే ఇక్కడ మందకృష్ణకి అర్థం కాని విషయం ఏంటంటే, మంద జగన్నాథన్ గారు చెప్పిన పాయింట్ ఏంటి లేదా వెంకటస్వామి గారు చెప్పిన పాయింట్ ఏంటి అనేది ఈ మందకృష్ణకి అర్థం కావాలి. వారు చెప్పింది ఏంటి, మన విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడిపోయాం. ఇక్కడ మాదిగ సోదరులు విద్యలో కానీ ఉద్యోగాలకు కానీ వెనకబడిపోవడానికి మాలలు ఏ విధంగా కారణం, మందకృష్ణ దీనికి సమాధానం చెప్పాలి. చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, చదువుకోకపోతే ఉద్యోగం రాదు. మాలకు కుల వృత్తి లేదు కాబట్టి చదువునే వృత్తిగా భావించారు, చదువుకున్నారు, ఉద్యోగాలు సంపాదించారు. మాదిగ సోదరులకు కుల వృత్తి ఉంది కాబట్టి అప్పట్లో చదువు మీద అంత శ్రద్ధ చూపించలేదు కాబట్టి వాళ్ళు చదువులో వెనుకబడ్డారు, చదువు లేకపోవడం వల్ల ఉద్యోగాలు కూడా వెనుకబడ్డారు. దీనికి మాలలు ఏ విధంగా కారణమవుతారు? కానీ మందకృష్ణ ఈ మాటల్ని ఆసరా చేసుకుని, అరే మనం చదువుకోవాలి, చదువుకుని ఉద్యోగాలు సంపాదించాలి అని చెప్పడం మానేసి మాలల దొంగలు, మాలల దోపిడీదారులు, త్రాచుపాము మాలవాడు ఎదురు పడితే త్రాచుపాముని విడిచిపెట్టండి, మాలవాడిని తరిమి కొట్టండి, ఒరే మాలలాగా మమ్మల్ని దోచుకు తినే కంటే మీ ఆడాలతో వ్యభిచారం చేసుకుని బ్రతకండ్రా. మరి ఎంత నీచమైన స్లోగన్స్ ఇచ్చి మాదిగ సోదరులందరినీ కూడా మా మాలల మీదకి ఉసిగొలిపి 30 సంవత్సరాలుగా మందకృష్ణ ఏ విధంగా పబ్బం గడుపుకుంటున్నాడు? అసలు ఏంటి మందకృష్ణ నువ్వు చేసింది? అసలు ఏ ఉద్యమం ఇది? ఇవాళ మాలలు మాదిగల్ని ఏ విధంగా దోచుకు తిన్నారు, మాలలు ఏ విధంగా దొంగలయ్యారు. మాలను చదువుకున్నారు, చదువులో ముందుకు వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళ కుల వృత్తి లేదు, వాళ్ళు బతకాలంటే చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు సంపాదించారు, ఉద్యోగాలకు వెళ్ళారు. మాదిగ సోదరులకు కుల వృత్తి ఉంది. ఆ రోజుల్లో ఆ పూర్వీకులు కూడా చదువు మీద శ్రద్ధ చూపించకుండా కుల వృత్తిని ఆసరా చేసుకుని బ్రతికారు. కొన్ని తరాలు అలాగే బతికినాయి. అది ఆ విషయంలో చదువులో వెనుకబడ్డారు లేదా ఉద్యోగాల్లో వెనుకబడి ఉన్నారు. అంతేగాని వాళ్ళు చదువులో వెనుకబడటానికి లేదా వాళ్ళు ఉద్యోగాల్లో వెనుకబడటానికి మాలలు ఏ విధంగా కారణమయ్యారు? దీనికి మందకృష్ణ సమాధానం చెప్పాలి. దీనికి సమాధానం చెప్పకుండా త్రాచుపాము మాలవాడు ఎదురైతే త్రాచుపామును విడిచిపెట్టండి,
మాలవాడిని తరిమికొట్టండి ఏ విధంగా అలా నినాదం ఇచ్చాడు, ఏ విధంగా మాదిగ సోదరులను మాలల మీదకి రెచ్చగొట్టాడు. ఇప్పటికీ కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆగస్టు 3వ తేదీన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నిజంగా సుప్రీంకోర్టు తీర్పు మందకృష్ణకు సంతోషాన్ని ఇచ్చింటే మరి నిజంగా ఎవరైనా కూడా విజయం సాధించిన వాడు తర్వాత కార్యాచరణ ఏంటి ముందుకు వెళ్తాడు. కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇది నేను 30 సంవత్సరాల నా పోరాటానికి నేను సాధించిన విజయం అనేది పక్కన నుంచి జబ్బలు చరుచుకుంటూనే అతను కార్యాచరణలో ముందుకు వెళ్లకుండా ఇంకా మాలనే విమర్శిస్తున్నాడు. ఆ రోజుల్లో అంబేద్కర్ పోరాటానికి అగ్రవర్ణాల వాళ్ళు మానవత్వంతో కనికరించారు. కానీ ఈవేళ నా పోరాటానికి ఈ మాలలో మానవత్వం లేదు, ఈ మాలలో కనికరం చూపించడం లేదు. అరే అలా అంబేద్కర్ పోరాటానికి నీ పోరాటానికి పోలికేంటి? అంబేద్కర్ చేసిన పోరాటం ఏంటి, నువ్వు చేస్తున్న పోరాటం ఏంటి? అంబేద్కర్ చేసిన పోరాటం ఈ దేశంలో వివక్ష గురైన అనేకమైన వర్గాలన్నింటినీ ఒక సమూహంగా ఏర్పాటు చేసి ఆ వర్గాలన్నిటికీ కూడా హక్కులు కావాలని పోరాటం చేశారు. నువ్వేం చేస్తున్నావు? బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఈ సమూహాలన్నింటినీ, ఈ వివక్ష గురైన అంటరానితనానికి గురైన ఈ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక షెడ్యూల్ క్లాసెస్ గా కానీ లేదా షెడ్యూల్ ట్రైబ్స్ గా కానీ ఏర్పాటు చేసిన ఈ ఎస్సీ ఎస్టీ ఈ సమూహాలన్నింటినీ కూడా నువ్వు వర్గీకరణ పెద్ద విచ్ఛిన్నం చేస్తున్నావు. ఆయన కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోరాటానికి నీ పోరాటానికి పోలికేంటి? ఆవేళ ఎవరైతే అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారో ఆ అగ్రవర్ణాలందరూ కూడా మన మీద వాళ్ళు వివక్ష చూపించారు, మనల్ని అణిచివేశారు, అంటరాని వాళ్ళు అన్నారు, ఊరి చివరికి నెట్టివేశారు, చదువుకోవడానికి అవకాశం ఇవ్వలేదు, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేదు, మంచి బట్ట కట్టుకొని ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమూహాలన్నింటినీ కూడా ఐక్యం చేసి ఈ సమూహాలన్నింటినీ ఒక షెడ్యూల్ క్లాసెస్ గా ఆయన ఏర్పాటు చేసి వీళ్ళందరికీ హక్కులు కావాలని విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో వాళ్ళకి అవకాశాలు ఉండాలని చెప్పి వాళ్ళు స్వేచ్ఛ సమానత్వం సౌభాగ్యంతో బతకాలని చెప్పి పోరాటం చేశారు. ఆ పోరాటం నాటి అగ్రవర్ణాల మీద అలాగే నాటి బ్రిటిష్ వాళ్ళ మీద ఆయన ఇంత పోరాటం చేసి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మనం వెళుతూ ఉన్నాం. స్వాతంత్రం అనేది కొన్ని వర్గాలకి కాదు, అన్ని వర్గాలకి స్వాతంత్రం ఉండాలి. ఈ దేశంలో మేము కూడా మీ భాగస్వాములమే, ఈ దేశం మాది, ఈ దేశం మూల నివాసులమైన మాకు కూడా ఈ దేశ స్వాతంత్రంలో మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ వేళ పోరాటం చేశారు. ఆ పోరాటానికి తగ్గ ఫలితంగా ఆయన సాధించారు. ఆ ఫలితమే గత 75 సంవత్సరాలుగా మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ నువ్వు చేసిన పోరాటం ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే వర్గాలను ఆయన సమూహంగా ఏర్పాటు చేశారో ఈ వర్గాలన్నింటినీ నువ్వు నీ స్వార్థం కోసం, కొందరు అగ్రవర్ణాల రాజకీయ స్వార్థం కోసం, కొన్ని రాజకీయ పార్టీలకు నువ్వు తొత్తిగా మారి ఈ వేళ ఈ సమూహాలన్నింటినీ నువ్వు విచ్ఛిన్నం చేస్తుంటే, ఐక్యతను పాడు చేస్తూ ఉంటే ఈ మాలను నీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో. అలాగే మందకృష్ణ మరొక మాట మాట్లాడతాడు ఏంటంటే, మా ఎంఆర్పిఎస్ సభల వేదికల మీద అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు ఉంటారు, మాలను నిర్వహించే ఆ సభల వేదికల మీద ఏ ఇతర కులం వాడైనా ఉంటారా అని చెప్పి. నిజమే, నువ్వు నిర్వహించే నీ ఎంఆర్పిఎస్ సభల వేదికల మీద అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కానీ మా నిర్వహించే కార్యక్రమాల మీద ఎవరు ఉండకపోవచ్చు, మేము ఉంటాం, మాలో మేము ఉంటాం. ఏంటి, మేము చేసేది న్యాయమైన పోరాటం అయినప్పుడు మేము ఒకరిలో నిలబడతాం ధైర్యంగా గమ్ముగా. మాకు వేరే రాజకీయ పార్టీల అవసరం మాకు లేదు. మేము చేస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో మేము ముందుకు పోతాం. ఆయన కల్పించిన హక్కుల్ని సాధించుకోవడం కోసం ఒంటరిగానైనా మేము పోరాటం చేస్తాం.
కానీ మాకు అవసరం లేదు. కానీ నువ్వు చెప్తున్నా ఏ రాజకీయ పార్టీలన్నీ నీ వెనక ఉన్నాయంటావు, అన్ని కులాల వాళ్ళు నీ వేదికల మీదకి వచ్చి మాట్లాడారంటావు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు నీ వేదికల మీదకి వచ్చి మాట్లాడారంటావు, అన్ని వర్గాలు కూడా నీకు సపోర్ట్ గా నిలబడ్డాయంటావు, ఈవేళ సుప్రీంకోర్టు కూడా నీకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అంటావు. మరి ఇన్ని వర్గాలు నీకు సపోర్ట్ గా ఉన్నప్పుడు, అన్ని పార్టీలు నీకు సపోర్ట్ చేసినప్పుడు, అన్ని కులాలు నీకు సపోర్ట్ గా ఉన్నప్పుడు, సుప్రీంకోర్టే నీకు అనుకూలంగా తీర్పిచ్చినప్పుడు, సాక్షాత్ ఈ దేశ ప్రధానే నిన్ను కౌగిలించుకున్నంత పరిస్థితి నీకు ఉన్నప్పుడు, ఈవేళ ఏ వర్గం సపోర్టు లేని ఈ మాలను చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఇంకా ఈ మాలను నువ్వు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టులో విజయం సాధించానని నువ్వు అని చెప్పుకుంటున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు నువ్వు మాలని నువ్వు విమర్శించడం? మాల ఉద్యమాన్ని విమర్శిస్తున్నావు, మాలను ఇంకా అడ్డుకుంటున్నారు అంటున్నావు. ఎంతమందిని పక్కన ఉండగా మేము ఒంటరిగా ఉన్నాం, మేము నిన్ను ఎలా అడ్డుకుంటాం? మేము ఎలాగ ఆఫ్ చేయగలుగుతాం? మేము చేసేది ఒకటే, బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కులను కాపాడుకోవడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏదైతే రాశారో ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ లో మార్పులు చేర్పులు చేయాలంటే అది పార్లమెంటు వల్లనే సాధ్యం. పార్లమెంటుకు మాత్రమే హక్కు ఉంది. మేము అది మాత్రమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము చట్ట ప్రకారంగా పోరాటం చేస్తూ ఉన్నాం. మేము ఒంటరి వాళ్ళు అయినప్పటికీ కూడా మేము చట్ట ప్రకారంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. నీ వెనుక ఇన్ని రాజకీయ పార్టీలు, ఇన్ని కులాలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఎంత సపోర్ట్ నీకే ఉంది కదా. ఈ మీడియాతో నేను ఎత్తేస్తుంది కదా నువ్వేదో సాధించావని చెప్పి. నీ గురించి పేజీలు ఆర్టికల్సే రాసేస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న న్యూస్ పేపర్స్ అన్ని కూడా, న్యూస్ ఛానల్స్ అన్ని నీ మీద ఆర్టికల్ కూడా చూపిస్తున్నాయి. మరి ఎంత నువ్వు సాధించానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. అలాగే నీకు సపోర్ట్ చేసి ఈ మీడియా, రాజకీయ పార్టీలు కూడా నీ గురించి డబ్బా కొడుతూ ఉన్నాయి. అయినా కూడా నీలో ఎక్కడో పెరుగు భయం ఉంది. ఎందుకు మానవులు చూసి భయపడుతున్నావు నువ్వు? మానవులు ఒంటరి వారని నువ్వే అంటున్నావు. మానవ ఉద్యమంలో బలం లేదని నువ్వే అంటున్నావు. బంధు సక్సెస్ కాలేదని నువ్వే అంటున్నావు. ఎవరు ముందులో లేదని అంటున్నావు. అయినా కూడా మళ్ళీ ఇంకా నువ్వు మానవుని ఎందుకు విమర్శిస్తూ ఉన్నావు? నువ్వు అంత బలవంతుడివి. నువ్వు విజయం సాధించానని చెప్పుకుంటున్నావు. విజయం సాధించినప్పుడు నువ్వు సాధించిన విజయం, సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో నువ్వు విజయం సాధించాలని నువ్వు అనుకుంటే ఆ కార్యాచరణలో నువ్వు ముందుకు వెళ్ళు. ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని మేము భావిస్తున్నాం కాబట్టి అంబేద్కర్ వారసులుగా దాన్ని మేము అడ్డుకుంటాం. మేము అడ్డుకుంటున్న వర్గీకరణ కాదు, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం. ఆర్టికల్ 341 రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 టచ్ చేయడానికి మేము ఒప్పుకోం. రాజకీయంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఒకవేళ ఆర్టికల్ 341 టచ్ చేయాలంటే అది పార్లమెంట్ మాత్రమే చేయాలి. పార్లమెంట్కి మాత్రమే హక్కు ఉంది, అధికారం ఉంది. ఈ పార్లమెంట్ ద్వారా నువ్వు సాధించు. నువ్వు పార్లమెంట్ ద్వారా ఇది సాధించు. పార్లమెంట్ ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలను అందరు ఎంపీల ద్వారా నువ్వు సాధించు. అది మానేసి మాలను అడ్డుకుంటున్నారు. మాలల ఉద్యమం అలా జరుగుతుంది, మాల నాయకుడు ఇలాగా, ఆ మాల నాయకుడు ఇలాగా. ఈ మాలలు కూడా నువ్వెందుకు? నువ్వే చెప్పేస్తున్నావు. మేము ఉద్యమం ఎలా చేయాలో కూడా నువ్వే మాకు నేర్పుతున్నావు. మాలలకు మా మీద కనికరం లేదు. మాలలు మా పోరాటాన్ని ఓర్చుకోవడం లేదు. మాలలు దొంగలు. మాలలు నీ పోరాటాన్ని ఓర్చుకోకపోతే, మాలలకు అసలే కనికరం లేకపోతే, కంచికచర్లలో కోటేశ్ అనే మాదిగ యువకుడిని కిరోసిన్ పోసి సజీవంగా తగలబెట్టేస్తే ఆ పోరాటం చేసింది మాలలు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈశ్వరిబాయి గారు ఎస్సీ మాల కులానికి చెందిన ఎమ్మెల్యే, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి చెందిన ఎమ్మెల్యే ఈశ్వరిబాయి గారు ఒక మహిళ రంగారెడ్డి అనే ఎమ్మెల్యే మీదకు చెప్పు విసిరింది. ఎవరి కోసం?
కంచికచర్ల కోటేశ్ అనే మాదిగ సోదరుడి కోసం, ఆ కంచికచర్ల కోటేశ్ అనే మాదిగ సోదరుడిని సజీవంగా దహనం చేస్తే అతని కుటుంబ న్యాయం జరగాలని చెప్పి అసెంబ్లీలో పోరాటం చేసింది ఈశ్వరిబాయి గారు, జట్టి ఈశ్వరిబాయి గారు, ఎస్సీ మాలకులం. అదేవిధంగా కారం చెడుల్లో మాదిగపల్లి మీద దాడి చేసి అత్యంత కిరాతకంగా నరమేధం సృష్టిస్తే ఆ కారం చెడు మాదిగపల్లెకు అండగా నిలబడింది చీరాలలో ఉన్న మాలలు కాదా? అదేవిధంగా ఆ కారం చెడు మాదిగ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి దళిత మహాసభ పేరుతోటి పోరాటం చేసిన బొజ్జ తారకం గారు, కత్తి పద్మారావు గారు, కేసీ సత్యమూర్తి గారు మరి వీళ్ళ మాలలు కాదా? మరి కనికరం లేకపోతే ఆ వేళ మాదిగ సోదరుల తరపున ఆ వేళ వీళ్ళంతా ఏ విధంగా పోరాటం చేశారు? ఎప్పుడు కూడా మాలలు ఎప్పుడు కూడా మాదిగలను తమ సొంత సోదరులుగానే భావించారు. ఈ రోజుకి కూడా భావిస్తూనే ఉన్నారు. కలిసి ఉండాలి, ఏదైతే కూడా కలిసే సాధించాం, భవిష్యత్తులో కూడా అందరం కలిసే సాధించుకోవాలన్న లక్ష్యంతోనే మాలలు ఉన్నారు.